పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడి పరిస్థితి ఇప్పటికీ కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో రేవతి మరణంపై అల్లు అర్జున్ స్పందించారు. ఆమె కుటుంబానికి అల్లు అర్జున్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. రేవతి మరణం తమను ఎంతగానో కలిచివేసిందని, ఆమె కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతుగా 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆమె పిల్లలకు ఎలాంటి సాయం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్టు బన్నీ హామీ ఇచ్చారు. తాను చేస్తున్న ఈ ఆర్థిక సాయం కేవలం తాను అండగా ఉన్నానని చెప్పేందుకేనని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమా ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా క్రౌడ్ టర్నౌట్ అవ్వడం వల్ల సినిమా చూసి వచ్చిన తరువాత రోజు పొద్దున ఆ క్రౌడ్లో ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా 2 పిల్లల తల్లి అయిన రేవతి ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి చనిపోయారని తెలిసింది. ఆ వార్త తెలియగానే నేను, సుకుమార్తో పాటు మొత్తం పుష్ప టీం అంతా షాక్లోకి వెళ్ళాం. ఎందుకంటే ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. లాస్ట్ 20 ఏళ్లుగా అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి రావడం ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగలేదు. సడన్గా ఇలా జరిగేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఈ న్యూస్ తెలియగానే నేను కానీ టీంలో ఎవ్వరం కానీ పుష్ప సెలబ్రేషన్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వీఆర్ ఫీల్ వెరీ సాడ్. సినిమా తీసేది జనాలు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలాంటి ఘటన జరిగేసరికి మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. రేవతి కుటుంబానికి నా తరపున, పుష్ప టీం తరపున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. మేం ఎంత చేసినా, ఏం చేసినా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం. కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. మాకున్న శక్తిలో మీకు ఎలా కావాలన్నా, ఏం కావాలన్నా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నా తరపు నుంచి 25 లక్షల సాయంగా ప్రకటిస్తున్నా. ఈ ఆర్థిక సాయం కూడా నేను మీకోసం ఉన్నాను అని చెప్పేందుకు. వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు బాగుండాలని, ఎంతో కొంత ఉపయోగపడుతుందని. ప్రత్యేకంగా వాళ్ళ పిల్లలున్నారు. వాళ్లకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నా వంతుగా నేను చేస్తాను. వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తాం. ఇలాంటి సమయంలో ఆ కుటుంబం ఎంతగా సఫర్ అవుతుందో అర్థం చేసుకోగలను. అందుకే నా తరపున, నా టీం తరపున అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. నాదొక్కటే రిక్వెస్ట్, మేమంతా సినిమాలు తీసేది మీరందరూ సినిమా థియేటర్కు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్తో ఇంటికి పంపిద్దామని. ఇలాంటివి జరిగినప్పుడు మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. అందుకే థియేటర్లకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ అంటూ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్. ఇలాంటివి జరిగినప్పుడు మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. అందుకే థియేటర్లకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ అంటూ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్.